హల్లెలూయా. ప్రార్థన చేసుకొని వాక్యం వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రములైనా మహిమగల దేవ, జీవముల దేవ, జీవాధిపతి అయ్యా, పరిశుద్ధాత్మ దేవ, త్రియేకరైన సర్వోన్నతుడ సర్వాధికారుడా, నీవే గొప్ప దేవుడు నమ్ముచున్న వారు నీ యొక్క పక్షులు పడుచున్నాం అయినా మీరే మాతో ఉండి మాట్లాడి సహాయం చేయమని నజరైన యేసు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి మహిమకరం గాక. దేవుని యొక్క నామాన్ని మహిమకరం గాక. హల్లెలూయా. ప్రియమైన కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనతో 5 విషయాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ 5 విషయాలు కీర్తన గ్రంథము 91 అధ్యాయము 1 నుంచి 15 వచనంలో 5 విషయాలు విడవిడిగా రాయబడి ఉంది. హల్లెలూయా. అక్కడ 91 అధ్యాయము 1వ వచనం నుంచి 15 వచనం వరకు రాయబడి ఉంది కనుక దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క విషయాలు ఏంటి అంటే, ఈ 1 నుంచి 15 చదవడం లేదు, కానీ మీరు చదివి దాన్ని గ్రహించినప్పుడు ఆ యొక్క విషయాలు బయటికి వెళ్తాని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుచున్నాడు. కీర్తన గ్రంథము 91:1-15 వచనంలో దేవుడు తన ప్రజలను రక్షణ మరియు భద్రతను ఎలా ఇస్తాడో నివసించడానికి సర్వోన్నతమైన దేవుని యొక్క నీడలో నివాసం చేసేవారు ఆయన ప్రమాదము నుండి కాపాడుతన యొక్క షూటిగా చెప్పడానికి ఖచ్చితంగా ఉంది. ఈ 1 నుంచి 11 వచనాలు చదువుతూ ఉంటే ఇప్పుడు నేను ఈ యొక్క దేవుడి యొక్క చెప్పిన మాటలే దానికి వివరణగా ఏర్పరచని తెలియపరచున్నాను. దాంట్లో ఒక మాట ఏంటంటే రక్షణ. ఈ రక్షణ అనేది కూడా ఏమైందో తెలుసా? రక్షణ దేవుడు తన ప్రజలను వేటగాడి ఊర్ల నుండి ప్రాణాంతకమైన తెగుల నుండి కాపాడుతానొక విషయాన్ని పరిశుద్ధాత్మ తెలియపరచాడు. ఏమైనా కుమార్తె తెలుసా? రక్షణ కనుక నీ యొక్క వాక్యంలో, నీ యొక్క హృదయంలో వాక్యానుసారంగా జీవితం అయినప్పుడు, నీ యొక్క హృదయంలో వాక్యము చేత నింపబడినప్పుడు, దేవుని యందు భయభక్తి ఉన్నప్పుడు, ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ గాయపడుతూ మహిమపరుచున్నప్పుడు, నీవు దేవుడిగా ఉన్నప్పుడు, దేవునికి నువ్వు కుమారుగా ఏర్పరచుకున్నప్పుడు ఆయన రక్షణ కవచం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ రక్షణ కవచం ఏం తెలుసా? దావీదుకు రక్షణ కవచం ఇచ్చాడు. ఏదో తెలుసా? గొలియాతు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రక్షణ కవచము దావీదుకి ఇచ్చినట్టుగా నీకు నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణ అనేది తెలుసా? ఏ తెగులు గుడారము సంపించదు, ఏ యొక్క అపవాదం నిన్ను చూసి పారిపోతుంది అంతే. ఎందుకంటే నీలో ఆత్మ మండుతూ ఉంటుందట. ఆ రక్షణ కవచం ఏది తెలుసా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు రక్షణ కవచం వేసుకొని ఆ చేతులతో బల్లెముతో కత్తులు కలబడుతూ చూస్తారా, అది కవచం వేస్తూ ఉంటారు. ఆ రక్షణ ఆ యుద్ధం పోయేటప్పుడు బుల్లెట్ కాల్చిన ఆ రక్షణ కవచానికి తాకి బయటికి వెళ్తుంది, కానీ శరీరానికి దూడదట ఆ రక్షణ కవచము. అలాంటి ఒక రక్షణ కవచము పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ చేత నింపబడిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మని తెలుసా? పరిశుద్ధాత్మ నీలో మండుతుండదట. అపవాదన సాతాను నిన్ను చూసి పారిపోతుందట. అదే యుద్ధానికి రక్షణ కవచం తెలుసా? అగ్ని చేత నిన్ను మండిస్తాడు. హల్లెలూయా. అదే రక్షణ కవచము ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండోది భద్రత. ఇప్పుడు రక్షణ కవచం ఇచ్చాడు, ఆ రక్షణ కవచం కాపాడడానికి భద్రత. ఆ భద్రత అనేది ఏంటిది తెలుసా? దేవుడు తన ప్రజలను తన రెక్కలతో కప్పి తన సత్యంతో వారికి దొరకవుగా కేడముగా ఉంటాడు అంటున్నాడు. హల్లెలూయా. అక్కడ తెలుసా? దేవుడు తన ప్రజలను తన రెక్కలతో కాపాడుతూ ఉంటాడు. ప్రేమ కుమార్తె నువ్వు గమనిస్తున్నావు లేదో తెలియదు, కానీ అనుక్షణం ప్రతిక్షణం ఆయనను చూపిస్తూ కనపరిచిన వారిని కూడా లేదా ఆయనకు వ్యతిరేకం ఉన్న వారికి కూడా ఆయన రెక్కల కింద భద్రత కాపాడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? వర్షాకాలం గొడుగుతో పట్టుకుపోయినప్పుడు ఆ చినుకు మన పైన పడుకున్నట్టుగా ఆయన రెక్కల కిందనే మనము ఉన్నాము కనుకనే మనం సజీవంగా ఉన్నాము. దేవుడు లేని యొక్క జీవితం అట, దేవుడు లేని యొక్క లోకం అసలే లేదు, అపవాదు లేని యొక్క లోకం అసలే లేదు. ఇక్కడ మంచి ఉన్నప్పుడు ఇక్కడ చెడు ఉంటుంది. చూడండి, ఇప్పుడు గులాబీ ఫ్లవర్ చెట్టు ఉంటుంది, కానీ
మొత్తం ముళ్ళే ఉంటుంది. ఆ ఫ్లవర్ మంచిగా అబ్బా ఆ ఫ్లవర్ ఆ పువ్వును కొయ్యడానికి మనం పోతాం కానీ ఎన్ని ముళ్ళు కూస్తాయో ఏమో తెలుసా. అంటే మంచున్న కాడ చెడు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చీకట్లో పోయి దీపం పెట్టు, ఆ దీపం కింద చీకటి ఉంటుంది కానీ అంతా వెలుతురే ఇస్తుంది, అంతా వెలుతురు ఇస్తుంది. అర్థమేదో తెలుసా, ఆ వెలుతురు అక్కడ ఉన్నది కానీ ఈ చీకటి అనేది అపవాది యొక్క శక్తులతో దయ్యంతో కూడినది. అదే మనం చీకటి జీవితంలో ఉన్న ఫస్ట్ మనకు తెలుసా, వాక్యం మన హృదయంలో లేదు కనుకనే మన యొక్క జీవితం చీకటి జీవితంలోనే ఉన్నామని యొక్క తెలుసుకోవాలి. అందుకనే భద్రత, ఆ భద్రత ఏదో తెలుసా, తన రెక్కల కింద దాచుకుంటాడు. కవచం ఇచ్చాడు, ఆ కవచం ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఆ నువ్వు కవచం నీకు కవచం ఇచ్చాను, యుద్ధమైన తర్వాత కూడా అపవాదులను కూడా ఎదిరిస్తావులే అని ఆయన వదిలేదు. కానీ ఎందుకో తెలుసా, కవచం ఇచ్చాడు. సో భద్రతగా దేవునికి ఒక సపోర్ట్ గా ఉన్నాడు. దేవుని యొక్క సపోర్ట్ లేదు ఏమి కూడా తెలియదు. మనం నడుస్తున్నామంటే ఓకే, దేవుని యొక్క వాక్యానుసారంగా మనకు తెలుసు, దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలి, దేవుని యొక్క మాట చెప్పిన ఉండాలి, దేవుడు ఏ మాట చెప్పిన ఆ మాట వినాలి. వినుకుంటూ మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన విశ్వాసించేత కాలుకు ముందు వేసినప్పుడు, ఒక కాలు ముందుకు వేసినప్పుడు ఇంకో కాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడే కాలుకు ముందు వేస్తారని ఈ యొక్క భద్రత. యుద్ధానికి వెళ్ళకు కవచం ఇచ్చాడు, ఇంకా తెలుసా భద్రత కూడా కలిగేశాడు. ఆ భద్రత తెలుసా, నిన్ను తన రెక్కల కింద దాచుకుని ఉన్నాడు. అది ఒక భద్రత. అదే వర్షంలో రాయబడింది నివాస స్థలము. ఓకే, దేవుడు ఎక్కడ ఉన్నాడా, ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు? మరి దేవుడి ఊరేది, దేవుడి పేరేది? దేవుడు ఎక్కడ నేను నివాసం చేస్తున్నాడు? నిన్ను భద్రత, నిన్ను రక్షణ, నీకు కవచం ఇచ్చాడు, నీకు భద్రత కలిగేశాడు. మరి దేవుడు ఎక్కడ ఉండి చేస్తున్నాడు? ఇది ఈ ఆలోచన కూడా రావచ్చు కదా. ఆ ఆలోచన తెలుసా, నివాస స్థలము. దేవుడు తన ప్రజలకు ఆశ్రయము, కోట మరియు నివాస స్థలము. ఆయనకు నమ్ముకునే వారిని ఆయన దూతలకు ద్వారా అన్ని మార్గాలు కాపాడుతాడు. హల్లెలూయా. అక్కడ తెలుసా నివాసం, ఆయన నమ్ముకున్న వారికి దూతల ద్వారా ఆజ్ఞాపిస్తుంటాడు. హల్లెలూయా. అదే తెలుసా, ఈ యొక్క వాక్యమే పాదములకు దీపము ఉంది కదా. ఆ వాక్యము ఈ యొక్క హృదయం అనే గుడారమును నాటబడినప్పుడు ఆ నివాసస్థలము నీ యొక్క హృదయములో పరిశుద్ధాత్మ దేవుని నింపుకొని ఉన్నప్పుడు ఈ ఎక్కడ ఏం తెలుసా, నీ యొక్క హృదయమే ఆలయం ఉంది, ఈ యొక్క హృదయమే దేవుని యొక్క గుడారమై ఉంది. అదే నివాసస్థలంగా మార్చుకోవడానికి ఆయన పరిశుద్ధాత్మను చేస్తూ ఉన్నాడు. అదే నివాస స్థలము. కవచం ఇచ్చాడు, భద్రత కలిగేస్తున్నాడు. ఈ కవచం ఇచ్చి భద్రత కలిగేసినప్పుడు కూడా నీ యొక్క హృదయములో యేసు అనే పిలుపు లేకపోతే, యేసు అనే వాక్యము లేకపోతే నువ్వు యుద్ధానికి పోయినా కూడా నువ్వు తిరిగి రావు. ఎందుకో తెలుసా అపవాదాన్ని యొక్క శక్తుడిని మింగేస్తాయి. కవచమున్నా భద్రత కలిగజేసినా నీతో దేవుడు ఉండాలి, నువ్వు యేసులో ఉండాలి, నువ్వు యేసులో జన్మించాలి, నీవే యేసువై కావాలి. ఆయన యొక్క కలువరిలో రక్తం చిందించిన రక్తం ద్వారా కడగబడాలి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. అప్పుడే ఆ యొక్క రక్షణ, అప్పుడే రక్షణ కవచమును ప్లస్ ఆయన యొక్క ఇచ్చిన యొక్క భద్రత ఆయన నీ ముందుకు వెళ్ళడానికి, ఆ నీలో హృదయం ఉన్న వాక్యము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుందని పరిశుద్ధాత్మ తెలియవస్తున్నాడు. విజయాలు, రక్షణ కవచం ఇచ్చాడు, భద్రత కలిగేశాడు, నీకు హృదయంలో వాక్యము నాటబడి ఉంది కనుక ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు విజయాలు ఏంటి? అప్పుడు విజయాలను పొందడానికి ఆయన చింతగా ఆయన ఎంతగా ఇష్టం ఉంటాడు. దేవుడు తన ప్రజలను ఆ శ్రమల నుండి ముఖ్యముగా సింహాసనము అంటే బాధకరమైన జంతువుల నుండి రక్షిస్తాడు. అక్కడ విజయాలు తెలుసా, తన దేవుడు తన శత్రువుల నుండి, ముఖ్యముగా తన శత్రువుని కాపాడుతుంటాడు. అపవాదికి యుద్ధంగా వెళ్ళేటప్పుడు నీలో ఉండి విజయాన్ని చూపిస్తుంటాడు. ఆ విజయం ఏంటో తెలుసా, దేవుని యొక్క వాక్యం యొక్క హృదయం లేకపోతే, ఈ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం నాటబడకపోతే ఆ ఏ యొక్క విజయాన్ని కూడా పొందుకోలేమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మొట్టమొదటిగా ఇవన్నీ దేవుడు ఏమైతే చేశాడో, రక్షణ కవచం ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు,
నివాస స్థలముగా ఏర్పడించడానికి ఆయన చెప్పాడు. అదేవిధంగా విజయాలను కూడా సాధించాడు. యుద్ధమైనప్పుడు విజయాలను నువ్వు గెలిచి పొందావు. కానీ ఆయన ఎన్ని చేసిన తర్వాత ఆయన కృతజ్ఞత నువ్వు స్తుతులు చెల్లించకపోతే ఇవి ఎన్ని చేసినా అవి వ్యర్థం. ఎందుకు తెలుసా? అపవాదన సాతాడు నిన్ను మింగేసిపోతాడు. హల్లెలూయా. అప్పుడు ఏం తెలుసా? కృతజ్ఞతలు తెలుసా? ప్రార్థన చేయవలను. దేవుడి యొక్క యుద్ధానికి వెళ్ళడానికి కాపాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి నీకు ఇచ్చాడు. నీ యొక్క జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి ఖచ్చితంగా. ఆ ప్రార్థన జీవితం లేకపోతే ఏది కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఏ యొక్క అపవాది చేత యుద్ధం చేయలేవు. ప్రార్థనలకు నువ్వు చేస్తున్న ప్రార్థనకు దేవుడు నీకు ఖచ్చితంగా జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలా ఉండదు తెలుసా? దేవుని యొక్క వాక్కుగా నింపబడాలి. అని యొక్క చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన ఆయన సన్నిధికి మొర వినబడాలి. ఇక చివరిగా దీర్ఘాయువు. దేవుడు తన ప్రజలకు దీర్ఘాయువు ఇస్తాడు మరియు వారిని తన రక్షణతో ఆస్వాదిస్తాడు. ఆయన తెలుసా? ఇవన్నీ వాక్యము చేత నింపబడ్డప్పుడు దీర్ఘాయువు ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క కుమార్తెగా పడుతుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కుమారుడా అంటున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన కుమార్తె, నీ యొక్క రక్షణ వస్త్రమును ఇచ్చి ఉన్నాడు. ఆ వస్త్రమును కాపాడాలంటే నీ యొక్క జీవితము ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే ఒక దేవుని యొక్క వాక్యం యొక్క హృదయంలో నాటబడాలి. దేవుని యొక్క వాక్యం యొక్క హృదయంలో నాటబడాలంటే మొదటిగా వాక్యము ఎలా చెబుతుందో అలానే నడవాలి. బైబిల్లో లేనిది ఉన్నట్టుగా చెప్తావు చూసావా? అప్పుడు నీవు అపవాది చేత నువ్వు నింపబడుతుంటావు. అపవాది మాట్లాడుతున్నాడని పరిశుద్ధాత్మ చేత పడుతున్నాడు. అది కీర్తన 91:1-10 వచనంలో దేవుడు తన ప్రజలను ఎంత గొప్ప రక్షకుడు, ఎంత గొప్ప భద్రతను ఇచ్చేవాడు అప్పుడు మనం తెలుసుకోగలం. ఆయన కృప నిరంతరంగా ఉంటుంది. ఆయన ఆశీర్వాదములను దించిన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆయనకు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఆశీర్వదిస్తాడు. ధనం ఇస్తే కాదు, నిద్ర ఇస్తే కాదు, మేడలు ఇస్తే కాదు, బంగారం ఇస్తే కాదు. నువ్వు సంపాదించుకునేది ఏది కూడా నీతోడు రాదు. ఆయన యొక్క వాక్కులు సంపాదించుకో, ఆయన యొక్క మార్గము సంపాదించుకో. బైబిల్లో ఉన్న వాక్కులు ప్రతి ఒక్క వాక్కు నీ యొక్క హృదయంలో నాటబడుకో. అప్పుడే నీకు ఆశీర్వాదిస్తాడు. ఏది చేయలేదు. దేవుడు ఏమంటాడు తెలుసా? ప్రియమైన కుమారుడా, నీవు నా సొత్తు అయి ఉన్నావు. నీ హృదయం నాకు చాలు, ఇవ్వు, ఏది అవసరం లేదంటున్నాడు. నీ యొక్క హృదయం ఇస్తున్నావా? నీ జీవితం ఎలా ఉందో మార్చుకోవాలి. వాక్యానుసారంగా జీవితం కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడి ఉన్నావా? నువ్వు మార్చుకో. పరిశుద్ధాత్మ నీకు తోడై ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? మహాగరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీవే గొప్ప దేవుడా. అయినా పరిశుద్ధాత్మ దేవుడు నీకు వదనైనా నీవు తప్ప ఈ లోకములు ఎవరు లేరు. వాక్యానుసారంగా జీవితం మాకు కావాలి. నీ కృప నిరంతరం ఉండకు, నీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ మార్మల్స్ పొందుకుంటుంది దయచేయమని నదులని చేస్తున్నాము ప్రార్థన వచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.